ఎవరు? ఓ లత, రాధ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదమ్మా. మా డాడీ మీతో మాట్లాడడానికి వచ్చారు. నీ కూతురు ఏం చేస్తుందో తెలుసా? మా ఆఫీస్కి ఫ్యాక్టరీకి అప్రతిష్ట తెస్తోంది. కట్టుబాట్లు క్రమశిక్షణ మంట కలిపి కృష్ణనే జులాయి వెదవతో కలిసి బరి దిగించి తిరుగుతోంది. ఏదో నా కూతురు స్నేహితురాలు కదా అని దయదలిచి ఉద్యోగం ఇచ్చాను, ఉండడానికి ఇల్లు ఇచ్చాను. అవన్నీ మర్చిపోయి నీ కూతురు ఇలా ప్రవర్తిస్తుంటే అదుపులో పెట్టుకోవాలని నీకైనా తెలియదా? అసలు మీలాంటి వాళ్ళకి తిండి పెట్టి నీడనివ్వడం మాది తప్పు. అవునులే, తప్పు చేసి బిడ్డని కన్నా తల్లి, తండ్రి ఎవరో తెలియకపోయినా ఒళ్ళు పొగరెక్కి తిరిగే కూతురు. తండ్రి ఎవరో తెలియక కాదు, అతని నిజ స్వరూపం తెలుసుకోలేక కాదు. అతను చేసిన మోసం బయట పెడితే ఆ మనిషి పరువు ప్రతిష్ట గంగపాలవుతాయని. లత, ఏమిటి మీ నాన్నగారిని తీసుకొచ్చావు? ఇచ్చిన ఉద్యోగంలోంచి తీసేసినట్టే ఉంచిన ఇంట్లోంచి కూడా వెళ్ళిపోమని చెప్పడానికి. అంటే ఆయనకి ఇలాంటి ఆలోచన రావడానికి కారణం నేనే. ఆఫీసులో మేనేజర్ చెప్పినా నమ్మలేకపోయాను. ఇప్పుడంతా అర్థమైంది. లత, ఆ ఫోటో నుంచి నా బొమ్మను చింపి ముక్కలు ముక్కలు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు నన్ను తప్పించి నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నావని. ఎంతలో ఉండవలసిన వాళ్ళు అంతలో ఉండకపోతే అంతే గతి. మరి నాకు తెలుసు లత, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావో. నన్ను ఉద్యోగం నుంచి తీయించింది, ఇంటి నుంచి పొమ్మంటున్నది, మన స్నేహాన్ని తుంచేసింది నువ్వు ప్రేమిస్తున్న మనిషి నిన్ను కాదని నన్ను ప్రేమిస్తున్నాడనేగా. ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉన్న నీకు ఈ పేదదాని ప్రేమ కూడా కావాల్సి వచ్చింది కదా. అందుకు ఇలా అడ్డదాన్ని ప్రవర్తించే కంటే ముందుగా నాతో ఒక్క మాట చెప్పుంటే నేను తప్పుకునేదానిగా. మన స్నేహంలో స్వార్థం, ద్రోహం, మోసం ఉండవనుకున్నాను. నీ స్నేహం వెలుగునిచ్చే జ్యోతి అనుకున్నాను. కానీ మండే జ్వాల అని అర్థమైంది. గుడ్ బై లత, గుడ్ బై. అమ్మా, డబ్బున్న వాళ్ళ మాటలకు మనసులకు నిలకడుండదు. వాడు పేదవాళ్ళ జీవితాలతో చెలగట్టలాడతారు అని నువ్వెన్నిసార్లు చెప్పినా నేను వినలేదు. నువ్వు చెప్పిన మాట నిజమని ఈ రోజు రుజువైందమ్మా. ఈ రోజు రుజువైంది. పిచ్చి తల్లి, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. వెళ్ళిపోదాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అలాగే వెళ్ళిపోతా. అరే, నేను మీ చేతి ఇల్లు ఖాళీ చేయించడానికి వస్తున్నానని మీకు ముందే తెలుసా? సామాన్లతో సహా బయలుదేరారు. డబ్బున్న వాళ్ళ పెంపుడు కుక్కలు ఏ పనికైనా సిద్ధపడతాయని మాకు ముందుగానే తెలుసు. ఇదిగో అలాంటి మాటలే అనకూడదు అలాంటి పెద్ద మనిషిని పట్టుకుని. అయినా నువ్వు ఆ కిష్టిగాడు ఏదో ఒరగబెడతానని వాడి చుట్టూ తిరిగావు. ఫలితం ఏమిటి? ఏమిటి ఫలితం? ఇలా కట్టుకుడ్డలతో కొంప గొడువు లేకుండా పోవాల్సి వచ్చింది. అదే నువ్వు నా మీద మోజుపడి ఉంటే ఓ చిన్న సైజు మహారాణిని చేసేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు అన్నావు అంటే అదృష్టవశాత్తు నా చెంప విలాపం బయట వాళ్ళు ఎవరూ చూడలేదు. చూసుంటే ఈ 101 జిల్లాల అందగాడి పరువు ఉప్పు సముద్రంలో కలిసిపోయేది. ముందు మన డిమాండ్స్ రంగారావు గారికి నోటీస్గా పంపుతాం. దానికి ఆయన ఒప్పుకుంటే ఏ సమస్య లేదు, లేకపోతే తర్వాత ఆలోచిద్దాం. కృష్ణబాబు, మీ అమ్మగారు ఏంటి? మా అమ్మ ఈవేళప్పుడా? అమ్మ, ఏమిటమ్మా ఈవేళప్పుడు నువ్వు వచ్చావు? అసలే ఆరోగ్యం బాగాలేదు. కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. మీరంతా చాలా గొప్పవాళ్ళు కదరా. నేను మీ అంత గొప్పదాన్ని కాను. అందుకే నేనే నీ దగ్గరకు వచ్చాను. అమ్మా, ఏమిటమ్మా అలా మాట్లాడతావు? మరి లేకపోతే ఏమిట్రా? వాడు నీ తోడుపుట్టిన అన్న. నీకు చిన్నప్పటి నుంచి గోరుముద్దలు తినిపించి పెంచి పెద్ద చేసి చదువు సంధులు చెప్పించిన వాడు. వాడేదో ఆవేశంలో చిన్న దెబ్బ కొట్టాడని నీకింత అవమానం అయిందా? అందుకోసం నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తావా? ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా,
అన్నయ్య కొట్టాడన్న కోపంతో ఇల్లు వదిలిపెట్టి రాలేదు. నేను అనుకున్నది సాధించడానికే బయటకు వచ్చాను. బయటకు వచ్చావు కనుకనే ఇంట్లో వాళ్ళు పడే బాధలు నీకు తెలియటం లేదు. కట్నం కోసం పెళ్లి ఆగిపోయిందని పెద్దవాడు కుమిలిపోతున్నాడు. అసలు నువ్వు ఈ యూనియన్ గొడవల్లో దిగబెట్టే పెళ్లి ఆగిపోయిందని వాడు అనుక్షణం బాధపడుతున్నాడు. ఒరే, నేను కూడా ఆ పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమో. అమ్మా, అంత మాట అనకమ్మా. నాయనమ్మా, నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. అందుకోసం బాబాయ్ మనసు మార్చుకోమని బలవంతం చేయొద్దు. లక్ష్మి, అవును బాబాయ్, నా పెళ్లి కోసం నువ్వు యూనియన్ గొడవ మానుకోవద్దు. నువ్వు నా కన్న కూతురు కంటే ఎక్కువ అమ్మా. ఎలాగైనా సరే నీ పెళ్లి జరిపిస్తాను. బెంగ పెట్టుకోకు. అయితే ఇంకే, ఇంటికి రా బాబు. అమ్మా, ఈ విషయంలో మాత్రం నన్ను బలవంతం చేయొద్దు. నా వల్ల యూనియన్ వల్ల ఆగిపోయిందని మీరు అనుకుంటున్నా. మన లక్ష్మి పెళ్లి జరిపించి కానీ మళ్ళీ నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. కృష్ణాభయ్య, అసలు మాట ఎలా ఉన్నా ప్రతి నెల వడ్డీ మాత్రం కరెక్ట్ గా జమ కట్టాలా 1వ తేదీకి. అలాగే సెడ్జీ, కానీ నేను మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు మాత్రం మా అన్నయ్యకి కానీ మరెవరికి కానీ తెలియనివ్వకూడదు. అరే మనం ఎందుకు చెప్తాం బాయ్? అరే మనం మాట అంటే మాటే. ఇదిగో డబ్బు తీసుకోండి, లెక్క చూసుకోండి. రాఘవయ్య గారు, మీరు అడిగిన కట్నం 5,000 తెచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయాలి. ఏమిటండి ఇది? నాకు మీరు కట్నం ఇస్తున్నారా? నా గురించి, నా ఆశయాల గురించి తెలిసిన మీరు నా పెళ్లి కట్నం ఇస్తున్నారా? అంటే మీరు ఈ వేళని ఏమాత్రం అర్థం చేసుకోలేదన్నమాట. వేణు, ఈనాటి యువతరానికి చెందిన నేను డబ్బు కమ్ముడిపోతానని మీరు అనుకోవడం నిజంగా నా దురదృష్టం. దురాచారాలను దుయ్యబట్టే మనమే ఒకరికి మరొకరు కట్నం ఇవ్వడం చాలా విచారించదగ్గ విషయం. అది కాదు వేణు, మీ అమ్మగారు కట్నం అయిపోతే ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పారట. అవునరా, నేను అడిగాను, అతను తెచ్చాడు. మధ్యలో నీ అలా ఏమిటి? అమ్మా, కట్నం కోసం కొడుకును అమ్ముకునే నీలాంటి తల్లి కడుపున పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేనే ఆడపిల్లనయ్యుంటే మీరే కట్నం ఇవ్వాల్సి వస్తే ఆ బాధ ఏమిటో మీకు బాగా అర్థమైంది. అవునరా అబ్బాయి, సరిగ్గా నేను ఆ మాట అందాం అనుకున్నావు, కానీ అనలేకపోయావుగా. కృష్ణ గారు, కడవంత గుమ్మడికాయ కత్తిపెట్టుకు అన్నట్టు చెట్టంత మా నాన్న తుఫాన్ లాంటి మా అమ్మ ముందు తల ఉంచేస్తాడు. వాళ్ళ గురించి మీరేం పట్టించుకోవద్దు. పైసా కట్నం లేకుండా లక్ష్మి నేను పెళ్లి చేసుకుంటాను. వేణు, నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినందుకు విచారపడుతున్నాను. ఈనాటి యువకులో ప్రతివాడు నీలా ముందడుగు వేస్తేనే గాని కరడుగట్టిన ఈ సంఘ దురాచారాన్ని మార్చలేం. నీలాంటి వాడిని భర్తగా పొందటం నిజంగా మా లక్ష్మి అదృష్టం. నిండు మనసుతో నిన్ను అభినందిస్తున్నాను వేణు, అభినందిస్తున్నాను. వస్తాను. ఎలా ఉందండి? నాకు ఈ ప్రపంచంలో మా అమ్మ తప్ప నాకు ఇంకెవరు లేరు. ఎలా ఉందో చెప్పండి. ఈ రాత్రి గడిస్తేనే కానీ చెప్పలేమమ్మా. తెల్లవారే వరకు స్పృహ ఉంటే ఏం భయం లేదు. మళ్ళీ రేపు వచ్చి చూస్తాను. అమ్మా, తగ్గికొస్తుందమ్మా. అమ్మా రాధా, ఈ దురదృష్టవంతురాలు ఎంతో కాలం బతకదమ్మా. వద్దమ్మా, అలాంటి మాట్లాడద్దు. నేను రక్షించుకుంటాను. పిచ్చి తల్లి, నేను పోతున్నందుకు బాధపట్టలేనమ్మా. ఎందుకో తెలుసా, 20 ఏళ్ల క్రితమే నేను చావడానికి సిద్ధపడ్డాను. ఏమిటో మనమనేది? ఇంతకాలం నా గుండెలోనే దాచుకుని ఎంతో బాధ అనుభవించిన విషయం ఈ ఆఖరి క్షణంలో నీకు చెప్పాలనుకుంటున్నానమ్మా. ఎవరమ్మా? ఈ రోజున కన్న కూతురికి ఏమీ ఇవ్వలేని మీ అమ్మ ఒకప్పుడు ఎంతో ఐశ్వర్యవంతురాలమ్మా. ఆస్తి, ఐశ్వర్యం అన్నీ ఉన్న మీ అమ్మను ఆనాడు ఒక మనిషి ప్రేమించాడన్నాడు. ఎన్నో ప్రమాణాలు చేసి నమ్మించాడు. నా మనసు, వయసు, ఆస్తి అన్నీ అర్పించాను. భగవంతుడి సాక్షిగా దండలు మార్చుకుని భార్యాభర్తలమయ్యా. నాతో అవసరం తీరిపోయాక నన్ను వదిలి వెళ్ళిపోయాడమ్మా. ఆ తర్వాత ఇంట్లో ఉండడానికి ముఖం చెల్లక నేను ఇల్లు వదిలి వచ్చేసానమ్మా. అన్నీ పోగొట్టుకుని నేను ప్రాణం కూడా పోగొట్టుకోవాలనుకున్నాను. కానీ నా కడుపులో నువ్వు ఉన్నట్టు నాకు అర్థమైంది.
పెట్టి పుట్టని నేను చావచ్చు కానీ పుట్టబోయే బిడ్డని నిన్ను చంపే అధికారం నాకు లేదు. అందుకే నిన్ను కన్నాను. నీకోసమే ఇన్నాళ్ళు బ్రతికాను. అమ్మా, అమ్మా, నీకు ఇంత అన్యాయం చేసి అనాథం చేసిన మోసగాడు ఎవరమ్మా? నువ్వెప్పుడు చూసావు? ఎక్కడ కలుసుకున్నావు? ఎవరమ్మా మనిషి? అమ్మా, ఆ పెట్టేదేమ్మా